మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ఇదే కాలేజీలో వచ్చి మళ్ళా కొత్త బ్యాచ్ని కలవడం ఒక గొప్ప అనుభవం. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన మూర్తి గారికి, వైస్ ప్రిన్సిపల్ ఉషా గారికి, మా మిత్రులు ఎలియాజర్కి, వారందరికీ కూడా. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తును కలిసే అవకాశాన్ని నాకు కల్పిస్తుంటారు వీళ్ళందరూ. అంటే మీరందరూ భారతదేశం యొక్క భవిష్యత్. భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పరిగెత్తితే భారతదేశం పరిగెత్తుంది, మీరు చతికిల పడిపోతే భారతదేశం చతికిల పడిపోతుంది. కాబట్టి భారతదేశాన్ని ఎలా నడిపించాలి అన్న బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. అందువల్ల మిమ్మల్ని సక్షమంగా తయారు చేయడానికి, మిమ్మల్ని కాంపిటెంట్గా తయారు చేయడానికి, మిమ్మల్ని ఎఫిషియెంట్గా తయారు చేయడానికి ఈ 4 సంవత్సరాలు మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకోబోతున్నారో ఈ కాలేజీలో, దాని మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు రేపు దేశాన్ని నిర్మించగలిగే ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తులుగా మీరందరూ తయారవ్వాలన్నది మా ప్రగాఢ సంకల్పం. ఇక్కడ చూడండి, ఈ పైన ఈ వేసిన ఈ చిత్రాలన్నింటిలో కూడా వారందరినీ కూడా వాళ్ళ వాళ్ళ దేశాలను నిలబెట్టారు. స్టీవ్ జాబ్స్, ఆయన చరిత్ర ఒకసారి చదివితే మీరు ఎప్పుడైనా స్టీవ్ జాబ్స్ పుస్తకం చదవండి. ఓ చిన్న షెడ్లో ఉండేవాడు. మనం వాడి పడేసిన క్యాన్స్ ఉంటాయి కదా, కోకోకోలా, పెప్సీ కోలా, ఇవి అమ్ముకొని తను సంపాదించేవాడు. కానీ తన మేధస్సుని బ్రహ్మాండంగా ఉపయోగించి యాపిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపివేస్తున్న ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ వచ్చేసి కనిపెట్టినవాడు స్టీవ్ జాబ్స్. సో ఆయన అక్కడికి వెళ్ళారు. ఇక అక్కడ మహానుభావుడు స్వామి వివేకానందుల వారు భారతదేశం అంటే ఏంటి అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. 1893లో సెప్టెంబర్ 11వ తారీఖున ఆయన చికాగోలోకి వెళ్ళి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగం తర్వాత ప్రపంచానికి తెలిసింది భారతదేశం అంటే ఏంటో. సో అటువంటి మహానుభావులంతా కూడా మీకు కల్పిస్తున్నారు. అఫ్కోర్స్ కల్పనా చావ్లా, ఈవిడ కూడా ఇంజనీరింగ్ చేసింది ఆ అమ్మాయి. కానీ అన్ఫార్చునేట్గా ఆ ప్రమాదంలో తను చిక్కుకుపోయింది. హర్యానా నుంచి అమ్మాయి. ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న మహానుభావుడు రతన్ టాటా. బెంగళూరులో ఒకసారి ఆయన ప్రయాణం చేస్తుంటే ఒక స్కూటర్ మీద ఒక వ్యక్తి, వాళ్ళ భార్య, 3 పిల్లలు స్కూటర్లో వెళుతుంటే ఈయన కారులో వెళుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరంగా అనిపించింది ఆయనకి. చిన్న యాక్సిడెంట్ అయితే పాపం మీ 5 జీవితాలు పోతాయి కదా, మరి వీరి కోసం ఒక చిన్న కారు నేను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి నానో కారును తీసుకొచ్చిన మహానుభావుడు రతన్ టాటా. చూడండి ఆలోచనలు ఎలా ఉంటాయన్నది. ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు ఆ రోడ్డు మీద, ఆ స్కూటర్ని చూస్తున్నారు, కానీ మనం చూసి ఏ నిర్ణయం తీసుకుంటామన్నది మన యొక్క ఇన్నోవేటివ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ చూసే దృష్టికోణం మారాలి అన్నది మీరు నేర్చుకోవాలి. అందరూ ఒక రకంగా చూస్తుంటే మనం వేరేగా దాన్ని చూడగలిగితే అప్పుడే ఇన్నోవేషన్లు అన్నవి బయటకు వస్తాయి. ఇజ్రాయిల్లో కూడా మీలాంటి ఒక కాలేజ్ ఉంది. అక్కడ ఆ కాలేజీలో ట్రీ ప్లాంటేషన్ చేశారు. వాళ్ళు చేసి అందరూ మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత స్టూడెంట్స్ వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఒక స్టూడెంట్ మటుకు రోజు ఆ మొక్కల్ని గమనిస్తుంటే ఒక 2 మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, మిగతా మొక్కలు స్లోగా పెరుగుతున్నాయి. అందరూ చూస్తున్నారు, కానీ ఈ పిల్లవాడికి డౌట్ వచ్చింది, ఈ 2 మొక్కలే ఎందుకు ఇలాగ పెరుగుతున్నాయని ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ గమనించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న గార్డెనర్, తోటమాలిని అడిగాడు, ఈ 2 మొక్కలు బాగా పెరుగుతున్నాయి, నువ్వేమన్నా వీటికి ఎక్స్ట్రాగా ఎరువులు వేస్తున్నావా అంటే ఆయన ఏమనట్లేదు, నేను అన్నిటికీ ఎలా ఎరువు వేస్తున్నారో దీనికి కూడా అలాగే వేస్తున్నాను. అయినా పిల్లవాడు వదల్లా, మళ్ళా అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఈ తోటమాలి గార్డెనర్కి ఆ పిల్లవాడి మీద అభిమానం పుట్టి, ఈ చెట్ల ముందు నుంచి ఒక పైప్ లైన్ వెళుతోంది అని చెప్పాడు. ఆ పిల్లవాడు వెంటనే అక్కడ తవ్వితే అక్కడ ఒక పైప్ లైన్ కనపడుతుంది. ఆ పైప్ లైన్లో ఈ 2 మొక్కలు ఏవైతే బ్రహ్మాండంగా పెరుగుతున్నాయో ఆ పైప్కి 2 చిన్న హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ నుంచి డ్రాప్ బై డ్రాప్ వాటర్ వచ్చేసి ఈ మొక్కల దగ్గరికి వెళుతోంది. మిగతా మొక్కల దగ్గరికి వెళ్ళట్లే. మిగతా మొక్కలకి తోటమాలి పొయ్యాలి నీళ్లు,
కానీ ఈ 2 మొక్కలకి మటుకు నీళ్లు కంటిన్యూస్గా వెళుతున్నాయి. అప్పుడు ఈ పిల్లవాడు ఏ డెసిషన్కి వచ్చాడంటే, మనం గనక నీళ్లను డ్రాప్ బై డ్రాప్ గనక ఇవ్వగలిగితే గ్రోత్ బాగుంటుందని చెప్పి ఒక కొత్త ఫినామినాను సజెస్ట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ అన్న సిస్టమ్ని తెచ్చినవాడు మీలాంటి ఒక స్టూడెంట్, ఇజ్రాయెల్లో చదివిన ఒక స్టూడెంట్. చూడండి, అందరూ చూస్తున్నారు, అందరూ ఆ చెట్లను రోజు చూస్తున్నారు, కానీ ఈ పిల్లవాడు చూసే దృష్టికోణం వేరుగా ఉంది. కాబట్టి ఒక డ్రిప్ ఇరిగేషన్ను స్టార్ట్ చేసి ప్రపంచంలోనే అతి శ్రీమంతుడైన వ్యక్తుల్లో దిస్ బాయ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్స్. సో ఆ విధంగా, అందుకనే రతన్ టాటా గారి గురించి చెప్పాను. ఆ తర్వాత అక్కడెవరున్నారు? కలాం గారు ఉన్నారా? ఎస్, మనమంతా గర్వించదగ్గ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మీలాగే చదువుకున్నాడు. రోజు రామేశ్వరం బీచ్లో వెళుతుంటే పైన విమానాలు తిరుగుతుండేవి. నేను ఒక ఫైటర్ పైలట్ కావాలి అని అనుకున్నాడు జీవితంలో. ఫైటర్ పైలట్ మనం చూసాం కదా, మనం ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా మన ఫైటర్ పైలట్స్ ఏ విధంగా వెళ్ళారో. మీ అందరి ముందు ఆ రోజు వ్యోమికా సింగ్ అని ఒక అమ్మాయి కూడా మాట్లాడింది ఆ రోజు. అలాంటి ఫైటర్ పైలట్ కావాలనుకున్నారు డాక్టర్ కలాం. దానికోసం డెహ్రాడూన్కి ఇంటర్వ్యూ కూడా వెళతారు. వెళ్ళి అప్పుడు 9 పోస్టులు ఉన్నాయి, 13 మంది అప్లై చేస్తారు. కలాం 10వ వ్యక్తిగా వస్తాడు. ఆ ఉద్యోగం రాలా. పాపం వెళ్ళి అక్కడ ఋషికేశ్ ఆశ్రమంలో దిగాలుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఋషికేశ్ ఆశ్రమంలో స్వామీజీ వచ్చి కలాం గారికి చెబుతాడు, నీకు ఈ ఉద్యోగం రాలేదు అంటే నీ ద్వారా ఇంకా దేశానికి ఏదో పెద్ద మేలు కలుగజేయాలి, అందుకనే నీకు ఈ ఉద్యోగం రాలేదు అని చెప్పి అతనికి చెబుతాడు. అప్పుడు కలాం గారు వచ్చి డిఆర్డిఓలో చేరి, ముందు ఇస్రోలో చేరి, తర్వాత డిఆర్డిఓలో చేరి భారతదేశానికి మిసైల్స్ అన్ని కూడా తయారు చేసిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఫైటర్ పైలట్ అవ్వాలనుకున్నాడు కానీ రాష్ట్రపతిగా మారి, రాష్ట్రపతిగా అయ్యి మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరికీ కూడా ది సుప్రీం కమాండర్ ఎవరంటే భారతదేశంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి వాళ్ళందరి సెల్యూట్లు, సలాములు తీసుకున్నారు మన కలాం. కాబట్టి అది మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన పెద్ద కాలేజీలో చదవలేదు, ఆయన ఐఐటీలో చదవలే, ఆయన పిలానీలో చదవలేదు, లేకుంటే వేరే కాలేజెస్లో పెద్ద పెద్ద ఆర్ఈసీలు, ఎన్ఐటీల్లో చదవలేదు. ఆయన చదివింది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, మద్రాసులో ఉన్న ఒక కాలేజీలో చదివాడు. కాబట్టి మనం ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్. ఇక్కడి నుంచే మీరు మాణిక్యాలుగా ఎదగాలన్నది మేమంతా కోరుకుంటున్న విషయం. కాబట్టి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. నాకు ఐఐటీలో రాలేదు, నాకు నీట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, సారీ ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, అవన్నీ మానేసేయండి. ఈరోజు ఒక అద్భుతమైన కాలేజీలోకి వచ్చి నేను జాయిన్ అయ్యాను, నేను ఈ 4 సంవత్సరాలను ఎలా ఉపయోగించుకుంటానన్న దాన్ని బట్టి నా జీవితం ఉంటుందన్నది ఈరోజు మీరు డెసిషన్ తీసుకుంటే దాన్నే ఓరియంటేషన్ డే అంటారు. ఓరియంటేషన్ డే అందుకనే పెట్టడం. ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు బస్సు దగ్గర ఒక బోర్డు వెతుకుతారు, ఏ నందికొట్కూరు ఏ బస్సు వెళ్తుంది, ఆత్మకూరు ఏ బస్సు వెళ్తుంది, శ్రీశైలం ఏ బస్సు వెళ్తుంది అని చెప్పేసి. అంటే దట్ బస్ యాజ్ ఎ ఓరియంటేషన్. కాబట్టి మీకు కూడా ఈరోజు ఒక ఓరియంటేషన్ కావాలి, ఏ దిశగా మీరు వెళ్ళాలి అన్నది ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. అది అక్కడ ఎవరున్నారు ఫైనల్గా? నాకు ఇక్కడ కనపడట్లేదు ఆ ఫోటో, ఏనానా? వారన్ బఫెట్. ఓకే, వారన్ బఫెట్. ఆయన ప్రపంచంలో ఉన్న మొత్తం స్టాక్ మార్కెట్ వీటిలన్నిటిలో కూడా వారన్ బఫెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రపంచంలో ఉన్న బిజినెస్ అంతా కూడా వడపోసిన వాడు వారన్ బఫెట్. కాబట్టి వారన్ బఫెట్ యొక్క సూత్రాలు కూడా మీరు చదవండి. నేను ఈ రోజు నుంచి సేవింగ్ చేయడం మొదలుపెట్టండి. మీరు ఈ రోజు నుంచి మీ దగ్గర డబ్బులు మిగిలితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. 10 రూపాయలు, 100 రూపాయలు ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా కూడా మీ నాలెడ్జ్ ఉండాలి, బాగా ఆర్థికంగా కూడా మీరు నేర్చుకోవాలి. మన డబ్బులు ఎలా సంపాదించాలి. మీ లలితా జ్యువెలర్స్ వస్తారు కదా రోజు మీ టీవీల్లో, డబ్బులు ఊరికే రావు అంటాడు ఆయన. కాబట్టి డబ్బులు ఊరికే రావు మీ అందరికీ. మనకు వచ్చిన డబ్బుల్ని ఎలా వినియోగించుకోవాలన్నది ఇప్పటి నుంచే మీకు తెలియాలి. అందుకని మీరు ఒక్కసారి చదివితే
అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో స్కూల్స్లో బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బిజినెస్ బ్లాస్టర్స్ అంటే ప్రతి స్టూడెంట్కి 2500 రూపీస్ ఇస్తారు వాళ్ళు. ఆ 2500 రూపీస్ తీసుకొని కొత్త బిజినెస్ ఐడియాస్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఢిల్లీలో అనేకమైన బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చారు అక్కడ స్టూడెంట్స్. కాబట్టి నేను మీకు కూడా చెబుతున్నది, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఉంటే శనివారం ఆదివారం సినిమాలకు వెళ్లకుండా దాన్ని సేవ్ చేయండి. చేసుకొని దాని ద్వారా మనం ఎలాగా అర్నింగ్ వైర్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము చదువుతున్నప్పుడు సంపాదించడం చాలా అవసరం. మీకు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఏఐలో కొత్త కోర్సెస్ చేయండి మీరందరూ. నేను ఈరోజు ఏఐలో కోర్స్ చేస్తున్నాను. మార్నింగ్ వస్తూ గ్రాక్ కోర్స్ చేసి వచ్చాను ఈరోజు. మొన్న చాట్ జీపీటీ కోర్స్ చేశాను. బేసిక్ డిఫ్యూషన్ కోర్స్ కూడా చేశాను. నేను ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్ అటెండ్ అవుతాను ఏఐ గురించి. ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఆన్ పార్ విత్ ది సొసైటీ. మనం ఎప్పుడు కూడా వెనకబడకూడదు. 60 సంవత్సరాలు వచ్చేసాయి కాబట్టి మనకు సంబంధం లేదనుకోకూడదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బీ ఎ స్టూడెంట్. కాబట్టి జీవితాంతం కూడా నిత్య విద్యార్థిగా ఉండే అవసరం మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి లెర్న్ ఎనీథింగ్ సమ్ డే. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఏం నేర్చుకుంటామన్నది ఒక్కసారి రివ్యూ తీసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. సో ఈ ఉపోద్ఘాతంతో ఈ విధంగా ఈరోజు ఓరియంటేషన్కి మీరు అందరూ వచ్చారు. అక్కడ పిల్లలు వేసుకుంటున్నారు, వేడి ఎక్కువగా ఉంది. మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. రాజస్థాన్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో మీలాంటి స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఇలా అనుకున్నారు. కానీ వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. మేము మా కంప్లీట్ యూనివర్సిటీని ఎయిర్ కూల్ చేస్తాము. వాళ్ళు ఏం చేశారంటే భూమిలోకి తవ్వారు. మీరు ఎప్పుడైనా చూడాలి, భూమిలోకి తవ్వితే లోపలికి వెళ్తే చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చిన్న చిన్న టనల్స్, బావులు తయారు చేసి అక్కడ ఉన్న గాలిని తీసుకొని దాన్ని చిన్న చిన్న కంప్రెసర్స్ యూజ్ చేసి వాటి ద్వారా ఫైనల్గా ఎయిర్ని కూల్ చేసి వాళ్ళ కంప్లీట్ యూనివర్సిటీని ఆ స్టూడెంట్సే ఎయిర్ కూల్డ్గా చేసుకోగలిగారు. ఇవి మనం చదవాల్సింది మీ దీంట్లో. ఇలాంటి విషయాలు చదవాలి. ఇది ఎన్నో విషయాలు చెబుతుంది మీకు. దీంట్లోంచి మీరు ఏం కావాలంటే అది నేర్చుకోవచ్చు. కానీ ఇన్పుట్ ఏమొస్తున్నదన్న దాని మీద అవుట్పుట్ ఉంటుంది. మీ ఇన్పుట్ ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందని కొడితే అది 25th సెప్టెంబర్ చూపిస్తుంది. మీరు అదే రాజస్థాన్లో ఎయిర్ కూల్డ్ చేసిన యూనివర్సిటీ గురించి చెప్పండి అంటే కూడా ఇదే ఇస్తుంది. సో మీరు హౌ యు ఆర్ యూజింగ్ దిస్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దిస్, యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే దీని ముందు కూర్చుంటే రోజంతా గడిచిపోద్ది మీకు. ఈ రీల్స్ అనే కొత్త వచ్చాయి ఈ మధ్యలో. రీల్స్. మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్కడికో వెళ్ళడానికి. ఒక భార్యాభర్తలు వచ్చారు. ఆవిడ కూలింగ్ గ్లాసెస్ వేసుకున్నాను, ఒక సూట్ కేసు పట్టుకొని ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తుంది. వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. నేను అడిగాను, ఏం చేస్తున్నారండి అంటే, ఈ వీడియోని నేను రీల్స్గా అప్లోడ్ చేస్తాను అన్నాడు. నాకు అప్పటి వరకు రీల్స్ అంటే తెలియదు. ఈ రీల్స్ అంటే ఏంటి అని అడిగా. అంటే ఈ విధంగా చిన్న చిన్న వీడియోస్ తయారు చేసి మేము అందులో చేస్తాము, అవి చాలామంది చూస్తారు అన్నారు. నేను అడిగాను, మీ ఆవిడ ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి సూట్ కేసు పట్టుకొచ్చింది, ఇదెవరు చూస్తారండి అన్నాను. మళ్ళీ ఒక నెల తర్వాత కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగాను, ఏమైంది మీ రీల్ అన్న. ఈ ఒక నెలలో 30 lakhs చూశారు సార్ ఆ రీల్ని అన్నాడు. 30 లక్షల మంది. అంటే జనాల టైంను ఎలా వేస్ట్ చేసుకుంటున్నారో అన్నది నాకు తెలిసిందనమాట. ఆ తర్వాత చూస్తే రీల్స్ ఒకటి నొక్కితే దాని తర్వాత వస్తూనే ఉంటాయి రీల్స్ ఇందులో. ఆ విధంగా రీల్స్ని తయారు చేసి మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ని తగ్గించే ఒక భయంకరమైన ప్రయత్నం జరుగుతుంది. మొన్న ఒక ప్రెస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మీరు 30 సెకండ్లలో మాట్లాడండి అన్నారు. 30 సెకండ్లలో మాట్లాడడం ఎందుకు అన్నాను. ఈ మధ్య యువతరం 30 సెకండ్ల కన్నా ఎక్కువ రీల్స్ వస్తే వాళ్ళు చూడరట, ఇలా కొట్టేస్తారట దాన్ని.
కాబట్టి స్పాన్ ఆఫ్ అటెన్షన్ మీది 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. త్వరలో ఇది 13 సెకండ్స్ కాబోతుంది, 13 సెకండ్స్. అందుకనే మీ షార్ట్స్ చూస్తే చాలా తక్కువ ఉంటాయి రీల్స్ కన్నా. అంటే క్రమక్రమంగా మిమ్మల్ని ఫోకస్ లేని వాళ్ళనిగా, అటెన్షన్ స్పాన్ తగ్గే వాళ్ళుగా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. సో ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని ఒక వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈరోజు నేను మీకు వచ్చాను. సో మీరు బీటెక్కా బీఈనా? బీఈకి బీటెక్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ బీఈ అండ్ వాట్ ఈస్ బీటెక్? అది ఇంజనీరింగ్, ఇది టెక్నాలజీ. మరి ఏం డిఫరెన్స్ ఏంటి? సైన్స్ నుంచి ఇంజనీరింగ్ వస్తుంది, ఇంజనీరింగ్ నుంచి టెక్నాలజీ వస్తుంది. ఇంటర్నెట్ ఈజ్ ఎ టెక్నాలజీ. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ రోడ్ ఈజ్ ఇంజనీరింగ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ రోడ్ ఈజ్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఈజ్ ఎ టెక్నాలజీ. అంటే ఇంజనీరింగ్లో ఉన్న విషయాలన్నింటినీ కలిపితే దాని నుంచి టెక్నాలజీ బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళితే ఎంఆర్ఐ తీస్తుంటారు. ఎంఆర్ఐ ఈజ్ ఎ టెక్నాలజీ. అంటే అనేక ఇంజనీరింగ్ విషయాలు కలిపితే వచ్చేది టెక్నాలజీ. కాబట్టి మీరు బీటెక్ చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలియాలి. నేను సిఎస్సిలో ఉన్నాను కాబట్టి నాకు సివిల్ ఇంజనీరింగ్ నాకేం సంబంధం లేదని మీరు అనుకోకూడదు. నేను మెషిన్ లెర్నింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎలక్ట్రికల్ ఇంజనీర్తో సంబంధం లేదు అనుకోకూడదు మీరు. ఇంకేమున్నాయి మీ ఐఓటీయా ఏంటి? వాట్ ఆర్ యువర్ అదర్ సబ్జెక్ట్స్? సిఎస్సి, ఐటీయా, రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి మీ దగ్గర. సో ప్రతి ఇంజనీర్కి ప్రతి విషయము తెలియాలి. దెన్ ఓన్లీ హీ కెన్ బి కాల్డ్ ఏ బీటెక్. సో అన్ని విషయాలు తెలుసుకోండి. రేపు ఎక్కడైనా సివిల్ ఇంజనీరింగ్ మీ దాంట్లో ఎవరైనా మంచి బయట నుంచి ఒక పెద్ద వ్యక్తి వచ్చి స్పీచ్ ఇస్తుంటే, నేను సిఎస్సి చేస్తున్నాను కాబట్టి నాకు సివిల్తో సంబంధం లేదని మీరు వెళ్ళకూడదు. గో అండ్ సిట్ ఇన్ దట్ లెక్చర్. దాని నుంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ తెలుసా? ఎలాన్ మస్క్ 6 ఇంపార్టెంట్ కంపెనీస్కి హీఈస్ ది సిఇఓ. స్పేస్ ఎక్స్ అని చూసారా మీరు? స్పేస్లో చాలామందిని పంపించి మొన్న తీసుకొచ్చారు కూడా వాళ్ళందరినీ రిటర్న్. సునీత విలియమ్స్ వీళ్ళంతా కూడా స్పేస్ ఎక్స్ షిప్లోంచే రిటర్న్ వచ్చారు. ఇంకొకటి టెస్లా అనే కంపెనీ ఉంది, కార్ల కంపెనీ. దానికి కూడా సిఇఓ ఎలాన్ మస్క్. ఇంకోటి బోరింగ్ కంపెనీ అని ఒకటి ఉంది, అది. అలాగా 6 కంపెనీస్కి ఎలాన్ మస్క్ ఈజ్ ది సిఇఓ. మరి ఎలా అవుతున్నాడు ఒక వ్యక్తి 6 కంపెనీలకు సిఇఓ? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనేక విషయాల్లో ఆయనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ కెన్ బికమ్ ఎలాన్ మస్క్. కాబట్టి మీరందరూ కూడా అనేక విషయాల్లో మీరు నాలెడ్జ్ సంపాదించాలి అని నేను కోరుకుంటున్నాను.